ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. పోలవరం పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్నారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11:05 నుంచి 12:05 వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ 1, గ్యాప్ 2, డీవాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారాయన. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం R&R ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించనున్నారు సీఎం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇక పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 600 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి చంద్రబాబు పోలవరాన్ని సందర్శిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 17న తొలిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయ్యే నాటికి ప్రధానమైన ఆనకట్ట, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం.